హలో ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియోలో మనం రైల్వేకి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి అయితే తెలుసుకుందాం. ఈ ప్రశ్నలు రైల్వే ఎగ్జామ్స్లో కావచ్చు, ఇతర గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కావచ్చు, ప్రీవియస్గా అడిగినటువంటి ప్రశ్నలు అనమాట. ఇక లేట్ చేయకుండా ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మనం మొదటిగా చూడబోయే ప్రశ్న, భారతదేశంలో మొదటి రైల్వే లైన్ ఏది? భారతదేశంలో మొదటి రైల్వే లైన్ బొంబాయి టు తానే మధ్యన అయితే వేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 16, 1853లో ప్రారంభమైంది. 34 కిలోమీటర్ల దూరం, 14 బోగీలు, 400 మంది ప్రయాణికులతో గంట 15 నిమిషాల ప్రయాణం అయితే జరిగినది. ఇక రెండవ ప్రశ్న, భారతదేశంలో తొలి భూగర్భ రైలు ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో తొలి భూగర్భ రైలు కలకత్తాలో ఉంది. ఇది 1984లో ప్రారంభమైంది. ఇది డమ్డమ్ నుండి తాలీగంజ్ వరకు నడుస్తుంది. దక్షిణ భారతదేశంలో తొలి రైలు వేటి మధ్య ప్రయాణించింది? దక్షిణ భారతదేశంలో తొలి రైలు మద్రాస్ నుండి ఆర్కట్ వరకు నడిచింది. ఇది జూలై 1, 1856లో ప్రారంభమైంది. ప్రపంచంలో మొట్టమొదటి రైల్వే లైన్ వేటి మధ్య ప్రారంభం అయినది? ప్రపంచంలో మొట్టమొదటి రైల్వే లైన్ స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ మధ్య 27 సెప్టెంబర్ 1825లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే లైన్ వేటి మధ్య ప్రారంభం అయినది? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రైల్వే లైన్ పుత్తూరు నుండి రేణిగుంట మధ్యలో 1862వ సంవత్సరంలో ప్రారంభం అయింది. ప్రపంచంలో మొట్టమొదటి భూగర్భ రైలు మార్గం ఏ దేశంలో వేయబడింది? ప్రపంచంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే మార్గం లండన్లో వేయబడింది. భారతదేశం యొక్క మొదటి రైల్వే మరియు రవాణా శాఖ మంత్రి ఎవరు? భారతదేశం యొక్క మొదటి రైల్వే మరియు రవాణా శాఖ మంత్రి డాక్టర్ జాన్ మథాయ్. భారతదేశంలో రెండవ రైలు ఏ సంవత్సరంలో ప్రయాణించింది? భారతదేశంలో రెండవ రైలు 1854వ సంవత్సరంలో ప్రయాణించింది. భారతదేశంలో రెండవ రైలు ఏ ఏ ప్రాంతాల మధ్య ప్రయాణించింది? భారతదేశంలో రెండవ రైలు హౌరా మరియు హుగ్లీ మధ్య ప్రయాణించింది. భారతదేశంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేని రాష్ట్రం ఏది? భారతదేశంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేని రాష్ట్రం సిక్కిం. ఏ కమిటీ సూచనల మేరకు 1892 సంవత్సరంలో ప్రభుత్వం రైల్వే నిర్వహణ చేపట్టింది? 1892 సంవత్సరంలో అక్వర్త్ కమిటీ సూచనల మేరకు రైల్వే నిర్వహణ చేపట్టింది. నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ ఏ సంవత్సరంలో కొలువు తీరింది? నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ 1873 సంవత్సరంలో కొలువు తీరింది. నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ ఏ రాష్ట్రంలో కొలువు తీరింది? నిజాం స్టేట్ రైల్వే వ్యవస్థ హైదరాబాద్ రాష్ట్రంలో కొలువు తీరింది. కర్బూద్ టెండర్ ఏ మార్గంలో ఉంది? కర్బూద్ టెండర్ రోహు నుండి మంగళూరు మార్గంలో ఉంది. భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవ్వండి ఈరోజు ప్రశ్నలు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ గట్టిగా నొక్కేయండి.